వీళ్ళ తాత పేరు మీద ఇచ్చారు బాప్తీసం. పాస్టర్ గారి తాత పేరు మీద, పాస్టర్ గారి నాన్నగారి పేరు మీద, పాస్టర్ గారి పేరు మీద బాప్తీసం ఇచ్చారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరు మీద ఇచ్చారు. అలాంటప్పుడు మరి దేవుడికి సంబంధించిన వ్యక్తివి దేవుని బిడ్డలాగే చూడాలి కదా, తన సొత్తులాగే ఎందుకు చూస్తారు వీళ్ళు? యేసు ప్రభు మనుషుల్ని అడిగింది ఏదన్నా ఉన్నాడంటే ఒక్కటే అడిగాడు. డబ్బు అడిగాడా? ధనాన్ని అడిగాడా? యేసు క్రీస్తు అడిగినది ఒక్కటే, ఏంటి? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఎక్కడ పడితే అక్కడ మందిరం అక్కడ కట్టుకుని అక్కడే ఉండిపోయారు. ఈ సువార్తను వెదజల్లడం లేదు. వెదజల్లుతున్నారంటే వీళ్ళ వెనకాల పెద్ద ఇంకో స్వార్థం ఉంది. తన సంఘానే బ్రాంచులుగా విడగొట్టి తన కుమారులకే అప్పచెప్పే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంటే తన కోసమే ఈ పరిచర్య. నేను బాప్తీసం ఇచ్చానండి మీకు. ఇప్పుడు బాప్తీసం ఇచ్చినప్పుడు నువ్వెవరి సొత్తువు? దేవుని సొత్తువు. కానీ ఇప్పుడు పాస్టర్స్ ఏమంటున్నారు? నేను బాప్తీసం నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు నా సొత్తువు, నువ్వు నా సంఘానికే కట్టుబడి ఉండాలి, నువ్వు తల్లి సంఘంనే ప్రేమించాలా, నీ కానుకలన్నీ తల్లి సంఘానికే వేయాలి, నువ్వు తల్లి సంఘాన్నే బలపరచాలి. ఇది ఎక్కడ అన్యాయము? మరి దేవుని పరిచర్య ఎలా అవుతుంది ఇది? చెప్పండి. నువ్వు ఎక్కడైతే బాప్టిజం తీసుకున్నావో నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు అదే కట్టుబాటు. ఒకవేళ నీకు అన్యాయం చేసినానా, ఆడు తప్పుడు బాధ బోధించిన అక్కడే ఉండాలా? ఒక డాక్టర్ గారు ఉన్నారు ఒక ఊరిలో, పేషెంట్ కూడా ఉన్నాడు. డాక్టర్ గారికి బాగా దగ్గర, తన బంధువే. ఏ రోగం వచ్చినా తన దగ్గరికి వెళ్ళేవాడు. ఫీజు లేదు, డబ్బులు ఫ్రీ, మందులు ఫ్రీ. వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్లు ఇస్తున్నాడు, తగ్గుతున్నది. ఏ రోగం వచ్చినా అతని దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ డబ్బులు కూడా తీసుకోడు, దగ్గర సంబంధమే కాబట్టి ఫ్రీగా ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? నా బంధువే కదా, తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు, నా వాడే, మా బంధువే అనుకున్నా. ఇప్పుడు నీ రోగము 10 సార్లు వెళ్ళినా తగ్గలేదు నీ బంధువు దగ్గరికి, అప్పుడు ఏం చేస్తా? చిన్నప్పటి నుంచి ఆ మందులు ఇస్తున్నాడు కదా, నీకు ఇచ్చాడంటే మీ నాన్నకి ఇచ్చాడు, మీ అమ్మకి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, మీ పిల్లలు కూడా ఇస్తాడు. కాబట్టి ఆయనే నా ప్రాణదాత అని వెళ్తారా? వెళ్ళాలి కదా. మరి ఎంత ఇచ్చినా తగ్గట్లేదు. ఇప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చింది, ప్లేట్లెట్లు పడిపోతున్నాయి. 1,00,000 పోయి 80,000 వచ్చింది, లేదా 50,000 వచ్చింది. అయినా పర్లేదు డాక్టర్ గారు మీరే చేయండి అంటావా? 25,000 వచ్చేసాయి. ఇంకా చావు బతుకుల మధ్యన ఉంది. ఒకప్పుడు 50,000 వస్తే చచ్చిపోయేవారు అనేవారు. 25,000 వచ్చినా పర్లేదు, బతికించేస్తారు. 10,000 వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే అవి ఇంజక్షన్ రూపంలో ఎక్కిస్తున్నారు. 20,000 వచ్చాయి. చెప్పా పెట్టకుండా ఏం చేస్తాను నువ్వు? ఆ డాక్టర్ గారు చెప్పకుండానే వీడు నీకు నమస్కారం బాబు అని చెప్పేసి పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతా. ఎందుకని? నీ ఆరోగ్యం ముఖ్యం. నీ ఆరోగ్యం నువ్వు కనిపిస్తుంది, కానీ నీ ఆత్మీయస్థితి. ఆ డాక్టర్ గారు అప్పుడు ఎవయా దుర్మార్గురాలా, చిన్నప్పటి నుంచి నీకే మందులు ఇచ్చాను, ఏదో కాస్త ప్లేట్లెట్లు 10,000 వచ్చాయని చెప్పేసి నువ్వు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఎంత అన్యాయం అంటాడా డాక్టర్? ఎప్పుడన్నా నీకు ఏ రోగం వచ్చినా నా దగ్గరికి రా అంటాడా డాక్టర్? ఎప్పుడైనా ఎవరి డాక్టర్ అని అంటాడా? ఏ డాక్టర్ మాట్లాడ్డావు, మందులు వేసుకోమా తగ్గిపోతాయి, మళ్ళా వస్తే మంచిది. కానీ నువ్వు ఏ రోగం వచ్చినా నా దగ్గరికి రాండు. మరి ఈరోజు పాస్టర్లు ఏంటి నా దగ్గరికి రా అంటారేంటి? నా సంఘానికి రా, నీ కుటుంబం అంతా నా దగ్గరికి రా, నువ్వు చచ్చిపోయిన తర్వాత సమాధి నేనే చెయ్యాలి ఏంటిది? ఎందుకంటారు వీళ్ళు? నీ ఆత్మతో వీళ్ళకేం సంబంధం? నీకు ఇచ్చిన బాప్టిజంతో వీళ్ళకేం సంబంధం? అంటే లోకంలో పాస్టర్స్లో కూడా స్వార్థపరులు ఎక్కువయ్యారు. అమ్మా నువ్వు నా దగ్గరికి రావాలి ఎందుకంటారు? ఎలాగా? నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు. అలా డాక్టర్ అన్నాడు అనుకో, వాడు డాక్టర్ ఆడు. మరి సేవకులు మాత్రం అయ్యారండి, అయ్యి బాబు నీ దగ్గరికి వస్తానండి. నీ బతుకు మారదు, నీ జీవితం మారదు, నీ పరిస్థితి ఏది మారదు. కానీ అయ్యగారు అమ్మగారండి, అయ్యగారండి అమ్మగారండి ఇంకా కూడబడి చేస్తారు. ఇప్పుడున్న సంఘాలన్నీ ఇలాగే పాడైపోయినాయి. దేవుని ప్రేమించిన వారు ఏరి అని దేవుడు అడుగుతున్నాడు ప్రజల్ని. నన్ను ప్రేమించిన వారు ఏరి. నన్ను నువ్వు ప్రేమిస్తే నువ్వు ఏ మూలనున్నా సరే నేను వస్తాను నీ ఇంటికి. ఎంత మంచివాడండి నా దేవుడు.